పిల్లల గురించి చాలా దిగులు పడుతూ ఉంటాం, వాళ్ళ ఫ్యూచర్ గురించి. ప్రతి తల్లి అనుకుంటుంటుంది, ఎట్ట బతుకుతావురా నేను పోతే అని. మా అమ్మ ఎప్పుడు అనేది, నేను పోతే నువ్వు ఎట్ట బతుకుతావురా అంటే. ప్రైజ్ ది లార్డ్. నన్నే కాదండి, నా తల్లే కాదు, ప్రతి తల్లి అనుకుంటుంది, ఎట్ట బతుకుతావే, నీకు రేపు పెళ్లి చేస్తే అంట్లు తోమంటే నాకు పళ్ళు తోమడమే రాదంటావు. పళ్ళు తోముకోలేంది రేపు పెళ్ళి ఆ కుటుంబంలో నువ్వు ఎట్ట బతుకుతావే, నిన్ను అనర్రే, మీ అమ్మ ఇదే నీకు నేర్పించిందని నన్ను అంటారే, అందుకోసమే రెండు అంట్లు తోముడు నేర్చుకోవే, ఏది కాకపోయినా కోడిగుడ్డు పొరుటు ఉండేదని నేర్చుకోవే, లేకపోతే నన్ను అంటారే అంటుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంట్లో ఈ చిన్న పని చేసుకోకపోతే నువ్వు రేపు వీసా వచ్చి యూఎస్ వెళ్తావు, యూకే వెళ్తావు, ఇంకొక చోటుకి వెళ్తావు, అక్కడ ఎట్ట బతుక్కుంటావు నువ్వు? కనీసం నీ మొహం తుడుచుకున్న కండవ తీసి కూడా ఎండలేవు, ఆడికి వెళ్ళి ఎట్ట బతుకుతావరా, ఏం తింటావురా, నేను లేకపోతే ఎట్ట బతుకుతావరా అని ప్రతి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ప్రేమైన నిజమే, ఇక్కడ కూడి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డల గురించిన ఒక భారం, ఒక ఏంటంటే భయం, ఎలా బతుక్కుంటారో, ఎలా మెదులుతారో అని ఉంటుందేమో. కానీ దేవుడు చెప్తున్నాడు దావీదుకు, నీ కుమారుడు గురించి నువ్వు భయపడొద్దు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడికి నేను ఎవరో తెలుసు, అతడు నాకు ప్రార్థన చేస్తాడు, నేను అతన్ని విడిపిస్తాను, నేను అతని ఘనపరుస్తాను, నేను అతని ప్రార్థన వింటాను, అతనుకున్న శ్రమలన్నిట్లో నేను అతనికి తోడుగా ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దావీదు కుమారుని కూర్చోబెట్టుకుని, రే నాయన సొలొమోనా, దేవుడు నిన్ను గురించి ఈ వాగ్దానాలని చెప్పాడు, నీవు దేవుని ప్రేమిస్తున్నావంట, దేవుని నామాన్ని ఎరిగి ఉన్నావంట, నీవు ఆయనకి ప్రార్థన చేస్తున్నావంట, కనుక దేవుడి కార్యాలన్నీ నీకు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులారా, శ్రమలలో అతనికి తోడుగా ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు. అంటే శ్రమలు ఎవరికైనా ఉంటుంది. శ్రమ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నాకు శ్రమలు లేవు, నాకు ఆపద లేదు, హాయిగా ఉంటా, నేను కూర్చున్న చోటుకి కంచం వస్తుంది, ఎవరు అన్నం కలిపి నాకు అన్నం తినిపిస్తారు, నాకు స్నానం చేయించడానికి ఒకరు ఉన్నారు, సంపాదించి చేతులు పైసలు ఇచ్చేవాళ్ళు ఒకరు ఉన్నారు, నా మట్టి తగలకుండా నేను హాయిగా బతుకుతున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ ఉండరు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషి రెక్కాడితే కానీ డొక్కాడదు. కొంతమంది భుజబలంతో పనిచేస్తారు, భుజాలతో పనిచేస్తారు, కొంతమంది వేళ్లతో పనిచేస్తారు. అంతే. భుజాలతో అంటే బరువు మోసే పనులు అనమాట, వేళ్లతో అంటే కంప్యూటర్ ముందు కూర్చొని ఏదైనా మొత్తం మీద వర్క్. మైండ్తో కొంతమంది వర్క్ చేస్తారు, బాడీతో కొంతమంది వర్క్ చేస్తారు. ఖచ్చితంగా కష్టం అనేది ఎవరికైనా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఫుడ్ తెప్పించుకున్నా, దానికైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి కదండి. ప్రైజ్ ది లార్డ్. కష్టం లేకుండా ఏ పని జరగదు. సో శ్రమలు ఉంటాయి, శ్రమల్లో మన దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. శ్రమలన్నిట్లో నుండి అతను నేను తప్పించి అతన్ని గొప్ప చేస్తాను. మనల్ని గొప్ప చేయడానికి కొరకు దేవుడు మన జీవితంలో శ్రమలన్నిటిని తప్పించునుగాక. ఇక్కడ శ్రమలు అనే చోట హెబ్రూ బైబిల్లో శ్రమలు అనే మాటకి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. సో దాని గురించి నేను మార్నింగ్ సర్వీస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాను. శ్రమలు అనే దానికి పర్యాయ పదాలు ఏంటంటే ఇరుకైన మార్గం. ఏ మార్గం అండి? మీరు వెళ్ళే మార్గం ఇరుకుగా ఉందనుకోండి, మీ ప్రయాణం నిదానంగా ఉండొచ్చు, అడుగడుగున జాగ్రత్తగా మనం సాగిపోవాలి. అండ్ కొన్నిసార్లు ఇరుకున పడిపోతాం, మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. ప్రైజ్ ది లార్డ్. తెలుగు మీడియం చదువుంటారు పిల్లలు, పాపం ఎవరో ఎంకరేజ్ చేసి టెన్త్ వరకు తెలుగు మీడియం చదువుంటారు. సడన్గా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంగ్లీషు సంబంధించిన కోర్స్ చదివేటట్లు ఎవరో ప్రోత్సహించుంటారు. ఇంక సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఒక 6 నెలలు సంవత్సరం చదివేస్తారా, ముందుకు వెళ్ళాలంటే ఏమో వాళ్ళు చెప్పేది అర్థం కాదు, వెనక్కి వద్దామంటే వెనక్కి రాలేము, అంటే ముందుకు పోలేము, వెనక్కి రాలేము. వాళ్ళంతా ఇంగ్లీష్లో బోధిస్తూ ఉంటారు, మనకేమో అది అర్థమై సాగుతూ. సరే మరలా వెనక్కి వచ్చి మరలా వేరే కోర్స్ ఏదైనా తీసుకుందాం, వేరే సబ్జెక్ట్ ఏదైనా తీసుకుందామన్నా వీలు పడని పరిస్థితి. ఇట్లా కొన్నిసార్లు ఇరుకున పడిపోయి ఉంటాం, అటు ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. ఇలాంటి స్థితిలో మీరు ఉన్నారేమో, నా దేవుడు ఇరుకులో నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఇరుకులో నా దేవుడు విశాలతను కలుగు చేయునుగాక. రెండవదిగా ప్రియులారా, ఈ శ్రమలు అనే దానికి మరొక పర్యాయ పదం ఏంటంటే సరిగ్గా లేని పరిస్థితులు. ఒక ఆర్డర్లో ఉండదు. ప్రైజ్ ది లార్డ్.
మనం అనుకుంటాం ఈ గ్లాస్ ఇక్కడ ఉండాలి, ఈ బాటిల్ ఇక్కడ ఉండాలి, ఏంటండి ఈ పేపర్ వేడిసి ఇలా ఉండాలి, కర్చిప్పు ఇలా ఉండాలి, మైకు ఇలా ఉండాలి, నోట్బుక్ ఇలా ఉండాలి, బైబిల్ ఇలా ఉండాలని మనం అనుకుంటాం. ప్రైజ్ ఎలా కానీ మనం అనుకునేదేమో ఇలా ఉండాలని, కానీ ఇది ఇక్కడ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది, అది అట్టెడబడి ఉంటుంది, గందరగోళంగా ఉంటుందండి. జీవితంలో మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. ప్రైజ్ ఎలా 25 ఇయర్స్కి అంతా జాబ్ వచ్చేయాలి, 30 ఇయర్స్కి అంతా పెళ్ళి అయిపోవాలి, ఒక 3-4 ఇయర్స్కి 2 పిల్లలు పుట్టాలి, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, ఇట్లా ఎన్నో లైఫ్లో ప్లాన్ చేసుకుంటారు. కానీ 35 సంవత్సరాలు వచ్చిన పెళ్ళే కాదు, అంత అస్తవ్యస్తగా గందరగోళంగా ఉంటుంది జీవితం. ప్రైజ్ లార్డ్. ఈ లోపల ఇలా జరగాలని మనం ఎన్నో ప్లాన్ చేసుకుని వెళ్తామండి, కానీ ఏది సరిగ్గా ఉండదు. కొంతమంది అంటే ఇంట్లో ఏం సరిగ్గా లేదు పాస్టర్ గారు, నా భర్త సరిలేడండి అంటుంటారు. ఆ దరిద్రుడే సరిగ్గా ఉంటే నాకెందుకండి ఈ బాధ పాస్టర్ గారు అండి. ఉదయాన్నే పోతే ఇప్పుడు వస్తున్నానండి, రెక్కలు ముక్కలు, ఎన్ని కష్టాలు పడుతున్నానో, ఎన్ని బాధలు పడుతున్నానో, ఉద్యోగం చేస్తున్నా ఏమని చెప్పుకొని పాస్టర్ గారు చెప్తుంటారు కొందరు, ఏమని చెప్పుకోను, ఉద్యోగం చేస్తున్న చోట ఎన్నో అనవసరమైన సమస్యలు, ప్రతి చోట మనుషుల మధ్యలో మెదలడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, మనుషులు మాటలో ద్వంద్వార్థాలు, వాళ్ళ చూపులో ద్వంద్వార్థాలు చూస్తూ ఉంటాం. మేడం అంటూనే ఉంటారు కదండి, వాళ్ళ మాటలో తప్పుడు మాటలన్నీ కూడా వినబడుతూ ఉంటుంది. ఏం చేయాలి, నేను వెళ్ళాల్సిందే, కష్టపడాల్సిందే, పని చేయాల్సిందే. అదే నన్ను కట్టుకున్నవాడు, నేను కట్టుకున్న వ్యక్తి ఆడు సక్రమంగా ఉండుంటే, శుభ్రంగా ఉంటే నాకు ఈ సమస్యలు ఉండేది కాదు. నేను అందరిలాగా హాయిగా ఇంటి పనులు చూసుకుంటూ నా పిల్లల్ని చూసుకొని హాయిగా బ్రతికేదని. ఆడు సరిగా లేడు కనుక నేను అతని పని నేనే చేయాల్సి వస్తుంది, నా పని నేనే చేయవలసి ఉంది. మరి వెళ్ళకపోతే బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. సరే అట్లెళ్ళి కష్టపడి వస్తున్నారు, కనీసం ఈ పిల్లలకైనా నా బాధ తెలుస్తుందా, నా భారం తెలుస్తుంటే బాధ్యత లేని పిల్లలు. అమ్మ అనే గౌరవం లేదు, మా అమ్మ కష్టపడుతుంది కదా అనే ఆ ప్రేమ అభిమానం కూడా లేదు. ఏ టైం కనగాని నేనే రావాలి, నేను వండి పెడతానేది అంటారు. ఎక్కడేసిన వస్తువులు అక్కడే పడి ఉంటుంది. నేను రావాల్సింది, నేను వండాల్సింది, నేను వడ్డించాల్సింది, అప్పుడైతే అంటారు. లేకపోతే కూర్చొనే ఉంటారు. అయ్యగారు సరిలేదండి నా కుటుంబ పరిస్థితి, నా భర్త సరిలేడండి, ఆయన సరిగా ఉంటే ఆయన బయట పని చేస్తే నేను ఇంట్లో పని చేసుకొని నా కుటుంబం బాగుండేది, నా టైం బాగలేదండి పాస్టర్ గారు అంటుంటారు. కొన్నిసార్లు అన్నీ అస్తవ్యస్తంగా సరిలేని పరిస్థితులు ఉన్నారేమో. నా దేవుడు శ్రమలో నీకు తోడుగా ఉండి, మేబీ అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితులన్నిటిని దేవుడు సరిచేయునుగాక.